అబ్బా ఏం చెప్పను సంధ్య, డబ్బులు దుబారా చేయడానికి విక్రమార్కుల్లా పట్టుపట్టాడీన. ఆ బైరాగి ముందు ఈయనకింకెవరూ కనిపించరనుకో. హరేరే, ఒకటే పిచ్చి పట్టింది ఆయనకి. ఆ బైరాగి కోసం ఆయన బహుమతి తీసుకొచ్చింది ఏదైనా సరే అది అందరికంటే ఖరీదైనదయ్యుండాలి, ఇంకా మంచిదయ్యుండాలని. అసలెవ్వరికీ చెప్పడం లేదు ఏం బహుమతి తీసుకొచ్చాడో ఆ బైరాగి కోసం. కానీ ఆయన అలా ఎందుకు చేస్తున్నారు? ఆయనకిష్టం లేదు. ఆయన్ని చూసి ఇంకెవరైనా ఆయన కంటే మంచి బహుమతిని ఆ బైరాగి కోసం తీసుకురావటం. ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారంటే ఆ బహుమతి కోసం నువ్వే చూస్తావుగా. ఆ బైరాగి భక్తులందరిలోకి ఈయనే అందరికంటే పరమ భక్తుడైపోతాడు, ఇంకా ప్రియ భక్తుడు కూడా. ఇంట్లో అందరూ ఆయన మీద నిష్ఠూరంగా ఉన్నారు. ఆయన ఎవ్వరి మాట వినలేదు. పైగా చాలా డబ్బు దండగ చేశారు ఆ బహుమతి కోసం. ఆయన్ని నేను కూడా ఆపలేకపోయాను. బాణం తిన్నగా లక్ష్యానికి తగిలింది. కానీ చిన్నమ్మగారు, దీనివల్ల ఏమవుతుంది? పోటీ. ఆ బైరాగికి అందరికంటే పరమ భక్తులు అవ్వాలన్న పోటీ. ఎక్కడైతే ఒకరికంటే ఒకరు ముందు ఉండాలన్న పోటీ ఉంటుందో ఇక అక్కడ ఐకమత్యంలో చీలికలొచ్చినట్టే అనుకో. ఒకవేళ రాజా వాళ్ళ నాన్న అందరితో గొడవ పడితే అప్పుడు ఆయన ద్వారకామాయి వెళ్లటం తక్కువైపోతుంది. ఇక నా రాజా కూడా ఆ బైరాగి మాయాజాలంలో నుంచి బయటపడతాడు. కానీ కేశవాల ఎందుకు చేస్తాడు రంభా? నీకు తెలుసుగా సాయికి అలాంటి ఖరీదైన కానుకలు ఇష్టం ఉండదని. నేను కూడా మీకు ఇది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈసారి ఊరు మొత్తం సాయికి ఏదైనా విలువైన కానుకలు ఇవ్వాలనుకుంటున్నారు. అందరూ కలిసి నిర్ణయించుకున్నారు అది సాయి సార్ నిరాకరిస్తే ఒప్పుకోకూడదని. అందుకని నేను కూడా ఆశపడుతున్నాను మీరు కూడా సాయికి ఏదైనా విలువైన కానుక ఇవ్వాలని. నువ్వు చెప్పింది బానే ఉంది. నేను కూడా సాయి కోసం బ్రహ్మాండమైన కానుక తీసుకొస్తాను. సరే అండి. నేను నిన్న కూడా అడిగాను కేశవ్ని, కాని వాడు వెంటనే మాట మార్చేశాడు. తను ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచేశాడు? తాత్య, లేదు లేదు, సాయి భక్తిలో పోటీ పడటం అలా జరిగే ప్రసక్తే లేదు. సంధ్య ఉందిగా, కావాలంటే దీన్ని అడగండి. రంభ తన స్నేహితురాలికి చెప్తుంది ప్రసాదం. తాతయ్య సాయి కోసం అందరికంటే మంచి బహుమతి తెచ్చాడని. ఎందుకంటే సాయికి ఏది ఇష్టం ఉంటుంది, ఆయన అవసరాలేంటి, ఇవి తాతయ్యకి అందరికంటే బాగా తెలుసంట. మా ఇద్దరి మధ్యన నువ్వు అబద్ధాలు సృష్టించలేవు తేజస్వి. తాతయ్య అసలు కానుక కూడా తీసుకోలేదు. మీరే స్వయంగా చూస్తారుగా. నా చెవుల్ని నమ్మకపోయినా మీ కళ్ళనైనా మీరు నమ్ముతారు కదా. ఇప్పుడేం ఆధారాలు తీసుకొచ్చారు? సర్కార్, ఈసారి మేము అదిరిపోయే సాక్ష్యం తీసుకొచ్చాం. ఆ బైరాగి నిజంగా వరదల్లో కొట్టుకుపోయాడని మీరు ముమ్మాటికి నమ్మి తిడతారు కదా? అవునా? ఏంటది? ఇదిగా చూడండి. ఇది జోలే. అయినా మీరిద్దరు ఎలా చెప్పగలుగుతున్నారా ఇది ఆ బైరాగిదేనని? ఇలాంటి జోలెలు వేరే బైరాగుల దగ్గర కూడా ఉంటాయి కదా. కానీ అందరు వాళ్ళ జోలెల్లో ఈ వస్తువుని పెట్టుకొని తిరగరుగా సర్కార్ గారు. ఏం వస్తువు అది? ఒకసారి మీరే చూడండి.
ఇట్రా ఇట్రా. నేను ఊహించనే లేదురా, ఒక్కరోజు మీ ఇద్దరి వల్ల నాకు ఇంత మహదానందం కలుగుతుందని. ఈరోజు మీరిద్దరు నాకు పరమానందాన్ని కలిగించారా. నా చెవులు ఎప్పటి నుంచో పరితపించిపోతున్నాయిరా ఇలాంటి వార్త వినడానికి. ఈ రోజు నుంచి మీ ఇద్దరి జీతం రెట్టింపు. ధన్యవాదాలు సర్కార్, ధన్యవాదాలు. అసలైన సంబరం ఇప్పుడు నేను చేసుకుంటా. హరి ఓం. కానియండి, త్వరగా పని కానివ్వండి. ఈ పాటికి పనులన్నీ అయిపోయి ఉండాల్సింది. ఇప్పుడు సాయి ఏ క్షణంలోనైనా రావచ్చు. ఆ బైరాగి ఇక రాడు. నాన్నగారు ఆపండి. సాయి 2 రోజులు ఎక్కడికైనా వెళ్తే చాలు మీరు వచ్చి ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఇక్కడ ఎవ్వరూ మీ మాటలు నమ్మరు. మూర్ఖులయ్యా మీరందరూ, మూర్ఖులు. మీ బైరాగి ఏ గ్రామం వైపు వెళ్తున్నాడో ఆ రాత్రి అక్కడ వరదొచ్చింది, దారి కొట్టుకుపోయింది. ఇక ఆ వరదలో మీ అందరికి ప్రియమైన సాయి రామ రామ చెప్పలేను. ఈ కాపండి సర్కార్ గారు, దయచేసి మీరు మా సాయి గురించి ఇలా అమర్యాదగా మాట్లాడకండి. నాకు బాగా తెలుసు మీరెవరూ దీన్ని నమ్మలేరని. అందుకనే సాక్ష్యాధారాలు కూడా వెంట తీసుకొని వచ్చాను. ఇదిగో చూడండి, సాయి తలకు చుట్టుకునే గుడ్డ. వరదకు గురైన ప్రాంతంలో ఇది దొరికింది. ఈ తెల్లగుడ్డ ఎవరిదైనా అయ్యుండొచ్చు. అవును, కావచ్చు. ఎదురా అది టివ్వు. ఇదిగోండి బొచ్చే. దీన్ని మీరందరూ భిక్షాపాత్ర అంటారు. దీంట్లో మీ ప్రియమైన బైరాగి బిచ్చం ఆడుకుంటాడు, బిచ్చం. ఒక రాయి కింద ఇది దొరికింది మాకు. అన్నిటినీ మించిన ఆధారం ఈ జోలే. ఈ సటక. ఇక ఈ ఇటుక. ఇది సాయి జోలేనని మేము ఎలా నమ్మాలి? దయచేసి నన్ను క్షమించండి సర్పంచ్ గారు. మీరందరూ కూడా నన్ను క్షమించండి. నేను మీ అందరి అపరాధిని. కానీ ఇదంతా నేను ఏ దురుద్దేశంతో కాదు, నిస్సహాయంతో చేశాను. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ సాయి నాకు నా తప్పు తెలిసొచ్చేలా చేశారు. నీ కారణంగా ఊరు అందరి ప్రాణాలకి ప్రమాదం దాపురించింది. ఒకవేళ నీకు పని అవసరం ఉంటే నాకు చెప్పి ఉండాల్సింది. కానీ నువ్వు తప్పుడు పనులకి ఒడిగట్టావు. నీ తప్పుని నేను క్షమించను.
అందుకే నేను నిన్ను ఈ గ్రామం నుంచి బహిష్కరిస్తున్నాను. వద్దు వద్దు సర్పంచ్ గారు, దయచేసి అంత పని చేయకండి సర్పంచ్ గారు. నేను నా కుటుంబాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళను. అంత పని చేయకండి సర్పంచ్ గారు. సాయి, మీరైనా నన్ను ఆదుకోండి. సర్పంచ్ గారు చెప్పింది న్యాయబద్ధంగానే ఉంది. తప్పుడు మనిషిని ఊరిలో ఎవరు ఉండనిస్తారు? ఇప్పుడు చెప్పండి అయ్యా, జోలెలో ఇటుక సటక వేసుకొని ఎవరు తిరుగుతారు? లేదు, సాయి మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. సాయి బ్రతికే ఉన్నాడు, ఏమీ కాదు తనకి. ఈ చావు కబురు విని బాయిజాక పిచ్చిదైపోయినట్టుంది. నాకు పిచ్చే పట్టింది. పిచ్చెందుకు పట్టదు? ఒక తల్లికి తన కొడుకు మీదుండే ప్రేమ అది. ఒక తల్లిగా నమ్మకంతో చెప్తున్నాను, నా సాయికి ఏమీ అవ్వలేదు. నా నమ్మకాన్ని మీరు సవాలు చెయ్యొద్దు సర్కార్. చావు దెబ్బతింటారు. నేను చావు దెబ్బతింటానా? సరే బాయ్జాక్క, అలాగేలే. నీకు ఆ బైరాగి మీద అంత భరోసా ఉంటే ఇద్దరం ఒక పందెం వేసుకుందాం. రేపటి వరకు ఆ బైరాగి రాకపోతే ఇప్పుడిక్కడ ఎంతమంది మిల్లు కార్మికులు ఉన్నారో వాళ్ళంతా గురు పౌర్ణమి రోజు మిల్లుకొచ్చి పని చేయాల్సి ఉంటుంది. సరే, ఒకవేళ రేపు సాయి వచ్చేస్తే అప్పుడు మీరు ఇక్కడికొచ్చి అందరి ముందు తనకి గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెప్తారా? అంతకంటే ముందు నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే బాయ్జాక్క. అయితే సాయి భక్తి కూడా చనిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో గురు పౌర్ణమి రోజు ఎవరు కూడా మిల్లులో పనిచేయం. సరే సరే, రేపెలాగు మీ సాయి ఇక్కడికి రాలేడు, అప్పుడు చూపిస్తా. హరి ఓం. బాయిజా అమ్మమ్మ, మీకు పూర్తి నమ్మకం ఉంది కదూ సాయి సురక్షితంగా ఉన్నారని? నాకు చాలా భయం వేస్తుంది. నా సాయికి ఎప్పుడు ఎంత చిన్న కష్టం వచ్చినా కూడా నేనది అనుభూతి చెందగలను. నాకు పూర్తి నమ్మకం ఉంది రేపు నా సాయి తిరిగి వస్తాడని. బాయిజా, ఎక్కడికెళ్తున్నావు? ఖండోబా మందిరానికి. నా కొడుకు ఎవరో ఒక తల్లి పిలుపు విని మనల్నందరినీ తను వదిలి వెళ్ళాడు. ఇప్పుడు ఈ తల్లి పిలుపు విని రాకుండా ఎలా ఉంటాడు? సాయి తిరిగొచ్చేంత వరకు నేను ఏమీ తినను, నీళ్లు తాగను. ఖండోబా మందిరంలో కూర్చొని అక్కడే తన కోసం ఎదురు చూస్తాను. కానీ అమ్మా, నా గురించి దిగులు పడొద్దు. అందుకు నా సాయి ఉన్నాడు. మనం అందరం సాయి కోసం ఏమేమనుకున్నామో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి. రేపు ఉదయానికే ద్వారకామే పనులన్నీ పూర్తయిపోవాలి. సరేనా? పదండి, మనం అందరం పనులు మొదలు పెడదాం. సర్పంచ్ గారు,
మీ ఊరు మొదట్నుంచే ఇంత పెద్దగా ఉందా? లేదు సాయి, కొన్ని సంవత్సరాల క్రితమే మేము ఈ గ్రామాన్ని విస్తారం చేశాం. పంట భూముల్ని చేశాం. తద్వారా గ్రామస్తులకి సంపాదన పెరుగుతుందని. అంటే వ్యవసాయం చేసుకోటానికి మీరందరూ చుట్టుపక్కల అడవిని నరికేస్తున్నారు. మరి అడవి లేకపోతే అప్పుడు జంతువులు గ్రామాల దగ్గరికి రావటం సహజమేగా. ఇప్పుడు అదే జరిగింది సర్పంచ్ గారు. ఆ పులి గ్రామం దగ్గరలో ఉండడానికి వచ్చేసింది. మనోహర్కి అవకాశం దొరికింది దాని పిల్లని దొంగిలించటానికి. మనోహర్ పులి పిల్లని దొంగిలించకపోయినా ఏదో ఒక రోజు ఆహారాన్ని వెతుక్కుంటూ ఆ పెద్ద పులి గ్రామంలోకి వచ్చి ఉండేదే. అంటే దురాశ మనోహర్ ఒక్కడికే కాదు, మీ అందరికీ కూడా ఉంది. మరిప్పుడు శిక్ష మీ అందరికీ కూడా పడి తీరాలి, అవునా? అవును సాయి, మీరు చెప్పింది పచ్చి నిజం. దురాశతో మేము ప్రకృతికి ఎంతో హాని కలిగించాం. ఇక అలా చేయకండి. చేస్తే జంతువులు అలాగే పశువులు ఇబ్బంది పడతాయి. అప్పుడవి మనల్ని కూడా ఇబ్బంది పెడతాయి. అలాగే సాయి. మనోహర్, ఎల్లుండి నుంచి నా పొలంలో పనిచేయడానికి రా. ధన్యవాదాలు సర్పంచ్ గారు. సాయి, మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాముడు మీకు మేలు చేయాలి.
తిరిగిరా